చేశారు, ఒక సంచలన ట్వీట్ చేశారు. ఈరోజు తెలంగాణలో సినీ ప్రముఖులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వ మద్దతు కావాలి అంటూ సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సుదీర్ఘంగా రేవంత్ రెడ్డితో మాట్లాడారు. మరో దఫా అందరం కలిసి కూర్చుని మాట్లాడుకొని మరోసారి ముఖ్యమంత్రిని కలుస్తామంటూ దిల్ రాజు కూడా చెప్పారు. కానీ ఈ సమస్య అంతా కూడా అల్లు అర్జున్ సినిమా రిలీజ్ అయినప్పుడు పుష్ప 2 రిలీజ్ సందర్భంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు సంబంధించి వివాదాలు, సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సుదీర్ఘంగా మాట్లాడారు. అయితే ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత దిల్ రాజు కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిపిన చర్చలు ఫలితాలను ఇచ్చాయి. పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఏ విధంగా కావాలి అనే విషయంపై మాట్లాడమంటూ చెప్పారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి నిజానికి ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమ ఎక్కువగా కోరుకునేది టికెట్ల రేటుకు సంబంధించి, అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించి. సినిమాను కోట్ల రూపాయల బడ్జెట్లో, 100 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమాను తీసినప్పుడు దానికి అనుగుణంగా బెనిఫిట్ షోలు వేయకపోయినా, ఒకవేళ టికెట్ల రేట్లు పెంచకపోయినా కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి సినీ ప్రముఖులు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న సభలో టికెట్ల రేట్ల పెంపు కానీ, బెనిఫిట్ షోల విషయంలో కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, వాటికి అనుమతి ఇచ్చేది లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు సమావేశంలో కూడా వీటి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతారు అని అనుకున్నారు. ప్రభుత్వం నుంచి కూడా సానుకూలమైన స్పందన వస్తుందేమో అని కొంతమంది ఆశించారు. కానీ దాని గురించి అడగలేదు అంటూ దిల్ రాజు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. ఇది కొంత వ్యంగ్యంగా కనిపిస్తుంది, అలాగే వివాదాస్పదంగా కూడా కనిపిస్తుంది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ అంబటి రాంబాబు చేసిన ట్వీట్ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ ట్వీట్లో ఎవరి పేర్లు కూడా ఇందులో రాయలేదు. 1:19 అంటే సినీ పరిశ్రమ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అయిపోయిన తర్వాత 1:19 ఈ ట్వీట్ చేశారు. ఇది సరిగ్గా మనం గుర్తు చేసుకోవచ్చు. పుష్ప 2 సినిమాలో సోఫాలకు సంబంధించి ఒక సీన్ ఉంటుంది. ముఖ్యమంత్రిని మార్చటానికి, పుష్ప అనుకున్న ముఖ్యమంత్రిని అనుకున్న అభ్యర్థిని, వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడానికి, ముఖ్యమంత్రిని మార్చడానికి సోఫాల్లో పెద్ద ఎత్తున డబ్బును పెట్టి సోఫాలను కుట్టి ఆయా ఎమ్మెల్యేలందరికీ కూడా పంపిస్తుంటుంటారు. మద్దతు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఆ సోఫాలను పంపిస్తూ ఉంటుంటారు. అంటే ఆ సోఫాల్లో డబ్బు ఉంటుంది. ఆ సోఫా చేరితే అనుకూలంగా వాళ్ళు ఓట్ చేసే అవకాశం ఉంటుందని అక్కడ అర్థం. సో ఇక్కడ కూడా అక్కడ ఫలితాన్ని ఇచ్చింది. అలా సోఫాలు పంపించడం ద్వారా ఆ పంపించిన ఎమ్మెల్యేలందరూ కూడా ముఖ్యమంత్రి మార్పుకు అక్కడ అనుకూలంగా ఓట్ చేస్తారు. సో ఇక్కడ కూడా అంబటి రాంబాబు ఇక్కడ పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎవరి పేర్లు కూడా రాయలేదు. ఈరోజు తెలంగాణలో సినీ పరిశ్రమ పెద్దలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం నిజానికి ఆశించినటువంటి ఫలితాలు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా ఆశించింది వేరు, అక్కడ జరిగింది వేరు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్పై కేసుకు సంబంధించి మాట్లాడతారేమో లోపాయికారిగా అనుకున్నారు, కానీ అది ఎక్కడా కూడా జరగలేదు. అలాగే బెనిఫిట్ షోలు వేయటానికి పర్మిషన్ వస్తుంది, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఒక నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం నుంచి ఒక అడుగు వెనక్కు తగ్గే అవకాశం ఉంటుంది, పునరాలోచించుకునే అవకాశం ఉంటుందేమో అని ఆశించారు అంటూ ప్రచారం జరిగింది. కానీ వీటికి సంబంధించిన చర్చే జరగలేదు అక్కడ. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఆశించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అంటూ ప్రచారం జరుగుతుంది. అంబటి రాంబాబు కూడా దానిని కోట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. పూర్తి పరిష్కారానికి, అంటే సినీ పరిశ్రమ పెద్దలు ఏ పరిష్కారం కోసం అయితే అక్కడికి వెళ్ళారో అది జరగని నేపథ్యంలో పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సింది అంటూ వ్యంగ్యంగా అంబటి రాంబాబు చేసిన ట్వీట్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంబటి రాంబాబు చేసిన ఈ ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి మీరు పుష్ప 2 సినిమాను గుర్తు చేసుకుంటే, పుష్ప ముఖ్యమంత్రిని మార్చడానికి తీసుకుంటున్న చర్యల సమయంలో పెద్ద ఎత్తున తన దగ్గర ఉన్న వేల కోట్ల రూపాయల డబ్బులను చాలా సోఫా సెట్లలో కుక్కి ఆయా ఎమ్మెల్యేలందరికీ కూడా ఆయా ఎమ్మెల్యేలకు పంపిస్తారు. తమకు అనుకూలంగా మాట్లాడే విధంగా, తమకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఆ సోఫా సెట్లను పంపిస్తారు. అంటే సోఫా సెట్ అంటే సోఫా అంటే అందులో డబ్బు అని అర్థం. ఇక్కడ పూర్తి పరిష్కారానికి సోఫా అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పైన ఇప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అంబటి రాంబాబు ఎవరి పేరు పెట్టకుండా ఈ సమయంలో ఈ ట్వీట్ చేశారు అంటే అది పుష్ప సినిమాలో ఒక సీన్ని కోట్ చేస్తూ ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రితో సినీ రంగ ప్రముఖులు చేసిన
భేటీకి సంబంధించి సినీ రంగ ప్రముఖులు చేసిన చర్చకు సంబంధించి అంబటి రాంబాబు ఏ ట్వీట్ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి రాజేష్తో మాట్లాడతాను. ఈలోపు మీరు అంబటి రాంబాబు చేసిన ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారు? నెట్లో కొంత వ్యంగ్యంగా కూడా రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి. వ్యంగ్యంగా అంటే కొన్ని పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి, కొన్ని వ్యంగ్యంగా రియాక్షన్స్ కూడా వస్తున్నాయి అంబటి రాంబాబు చేసిన ఈ ట్వీట్ కింద. సో ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీ అభిప్రాయం ఏంటి? అంబటి రాంబాబు చేసిన ఈ ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను రాజేష్తో మాట్లాడతాను. రాజేష్, అంబటి రాంబాబు చేసిన ట్వీట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని సినీ రంగ ప్రముఖులు కలిసిన సందర్భాన్ని బట్టే చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఈ ట్వీట్పై? అంటే అల్లు అర్జున్కి సపోర్ట్గా కొంతమంది మాట్లాడుతుంటే, కొంతమంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు, సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఒక చర్చ రెండు వైపులా నడుస్తున్నప్పటికీ అంబటి రాంబాబు, వైసీపీ నేత అంబటి రాంబాబు మొదటి నుంచి కూడా అల్లు అర్జున్కి సపోర్ట్గానైనా ట్వీట్లు చేస్తున్నారు, సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఆయన పుష్ప సినిమా మొదలైన విడుదల దగ్గర నుంచి కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడం, తర్వాత పరిణామాల మీద ఆయన వరుసగా ట్వీట్ చేస్తూ జరిగింది. తాజాగా కొద్దిసేపటి క్రితం చేసిన ఆయన ట్వీట్ కొంత రాజకీయంగా కొంత వివాదానికి తెరలేపే విధంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా పుష్ప 2 సినిమాలో సోఫా ఎందుకు ఉపయోగించారనేది పుష్ప 2 సినిమా చూసిన అందరికీ తెలుస్తుంది. ముఖ్యమంత్రి మార్చే క్రమంలో ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి సోఫాల కింద డబ్బులు పంపి 100 కోట్లు పంపించి పుష్ప ఎమ్మెల్యేని కొంటారు. ఇదంతా కూడా పుష్ప సినిమాలో జరిగింది. ఇప్పుడు సోఫా పంపాల్సిందే అంటూ, సమస్య పరిష్కారానికి సోఫా పంపాల్సిందే అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేసింది. ఎందుకు, ఎవరికి చేశారంటే సోఫా ఎవరికి చేరాలి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరాలా, లేకపోతే అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చేరాలా, లేకపోతే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్న దిల్ రాజుకు చేరాలా, ఎవరికి చేరాలని ఉద్దేశంతో సోఫా పంపాల్సిందే అంటూ అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేశాడనేది ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అంటే ఇండైరెక్ట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డబ్బులు పంపిస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది. పుష్ప ఎలాగూ సినిమాల్లో అదే చేశాడు కాబట్టి ఇప్పుడు రియల్గా కూడా అదే చేస్తే సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందనే ఉద్దేశంతో అంబటి రాంబాబు ఈ ట్వీట్ చేశారని ఒక చర్చ కూడా నడుస్తుంది. సోషల్ మీడియాలో ఆయన పెట్టినటువంటి పోస్ట్ కింద చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఒకసారి ఆయన వరుసగా ఈ సినిమా గురించి పెట్టిన పోస్ట్ను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆయన ఎంత అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు, పుష్ప సినిమా మీద ఆయన ఏ విధంగా రియాక్ట్ అవ్వరని ఒకసారి చూస్తే కనుక, డిసెంబర్ 5వ తేదీన సినిమా రిలీజ్ అయిన రోజు పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటేవా, కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. తర్వాత 6వ తారీఖు అంటే డిసెంబర్ 6వ తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు ఇండియన్ సినిమా చరిత్రలో మొదటి రోజు 294 కోట్లు కలెక్ట్ చేసిన వాడు మనవాడు కావడం నాకు ఎంతో గర్వంగా ఉంది అని ఇంకో ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ మనవాడంటే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఆయన ట్వీట్ చేశారు, లేకపోతే తెలుగువాడుగా గర్విస్తున్నానంటూ ట్వీట్ చేశారని ఒక చర్చ ఆ రోజు కూడా నడిచింది. తర్వాత వరుసగా అరెస్టులకు సంబంధించిన విషయంలో తర్వాత కూడా ఆయన ట్వీట్లు చేసుకుంటూ వస్తున్నారు. డిసెంబర్ 13 ఇంకో ట్వీట్ చేశారు. పద్మ వ్యూహం నుండి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు అంటూ బెయిల్ వచ్చిన రోజు, అల్లు అర్జున్కి బెయిల్ వచ్చిన రోజు పద్మ వ్యూహం నుండి బయటకు వస్తున్న అర్జునుడికి శుభాకాంక్షలు అంటూ ఆ రోజు ట్వీట్ చేశారు. 14వ తేదీన గురువ ఆజ్ఞ శిష్యుడు అమలు, అల్లు అర్జున్ అరెస్టు, నా మాట కాదు ఇది జనం మాట అంటూ ఇంకో ట్వీట్ ఇండైరెక్ట్గా చేశారు. గురువు ఆజ్ఞ అంటే చంద్రబాబు ఆజ్ఞ చేశారు, శిష్యుడు అమలు చేశారు అంటే రేవంత్ రెడ్డి అమలు చేశారు, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు, ఇది నా మాట కాదు జనం మాట అంటూ మరొక ట్వీట్ చేశారు. తర్వాత 14వ తేదీనే బన్నీని బంధిస్తే గబ్బర్ సింగ్ గమ్మునున్నాడేంటి అంటే, అల్లు అర్జున్ని బంధిస్తే అంటే అరెస్ట్ చేస్తే గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్ గమ్మునున్నాడేంటి అంటూ డిసెంబర్ 14న పోస్ట్ చేశారు. అంతేకాదు ఆటుపోట్లను ఎదుర్కొంటూ వస్తున్నటువంటి అల్లు అర్జున్కు శుభాకాంక్షలు అంటూ మరొక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. ఏదేమైనప్పుడు వరుసగా ఆయన పోస్టులు అయితే కలకలం రేపుతున్నాయని చెప్పాలి. ఇక్కడ చంద్రబాబుని కోట్ చేస్తూ, అక్కడ రేవంత్ రెడ్డిని కోట్ చేస్తూ వరుసగా అంబటి రాంబాబు పోస్టులు చేయడం పట్ల రాజకీయంగా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అది సినిమాకి తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి లాగి కావాలనే ఇష్యూ చేయాలని చూస్తున్నారని కొంతమంది కూడా అంబటి రాంబాబు తీరుపై అయితే మండిపడుతున్నారు. అయితే ప్రస్తుతం పెట్టినటువంటి సోఫా చేరాల్సిందే అనే ట్వీట్ అనేది రాజకీయంగా ప్రకంపన సృష్టించే అవకాశం కనబడుతుంది. ఇండైరెక్ట్గా తెలంగాణ ప్రభుత్వాన్నో, తెలంగాణ మంత్రులను, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినో ఒక అవినీతి పరుడు అనే ఉద్దేశం వచ్చేలాగా ఇప్పుడు అంబటి రాంబాబు ఈ పోస్ట్ పెట్టారు, ఈ ట్వీట్ పెట్టారని ఖచ్చితంగా దీని మీద తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా?
ఇక్కడ కాంగ్రెస్ నేతలు పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశమే లేదు రోహిత్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ షర్మిల వచ్చిన రోజు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొంత యాక్టివ్గా ఉంటుంది. షర్మిల లేని రోజు పెద్దగా ఎవరు ఆ పార్టీ ఆఫీస్ కూడా చూడని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి రియాక్షన్స్ వచ్చే అవకాశం లేదు. కానీ తెలంగాణ నేతలు మాత్రం ఈ ట్వీట్ చూస్తే కనుక ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఆయన ఇండైరెక్ట్గా అవినీతి ఆరోపణలు చేసినట్లు. ఎందుకంటే ఆ సినిమా చూస్తే మనకి ఆయన డబ్బులు పెట్టి డబ్బుల్ని పంపించి ఎమ్మెల్యేని కొన్ని ముఖ్యమంత్రిని మార్చేస్తాడు ఆ సినిమాలో. కాబట్టి ఇప్పుడు కూడా అదే ఉద్దేశం వచ్చేలాగా డబ్బులు పంపించి కేసును మాఫీ చేసుకునేలాగా అల్లు అర్జున్ చేస్తున్నారు. అల్లు అర్జున్ చేశాడంటూ ఆయన ట్వీట్ చేయడం రాజేష్ సినీ ప్రముఖులు మాట్లాడారు. చాలా హ్యాపీగా జరిగింది చర్చ. సో మరిన్ని సమస్యల పరిష్కారానికి మళ్ళీ మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడి మళ్ళీ